మే మన సబ్స్క్రైబర్స్ నేతి బొబ్బట్లు అడిగారు. ఇవి నేతి బొబ్బట్లు నెయ్యి ఉందో లేదో అని ఉంది, నేను పైన ఎందుకు లేదు? పోసుకొచ్చుకున్నా. బొచ్చడి నెయ్యి ఉండే, కానీ మా అక్క కనిపించలేదంట. కనిపినందుకు ఇంకో మళ్ళీ ఒక డబ్బా నిండా పోసుకుంది దానిపైన. అవును, ఎందుకక్క అన్ని తిండిపోతే లెక్కలు చేస్తావు? మస్తు ఉంటది. నీకేం తెలుసు? అంత గలీజ్గా తినబుద్ధి అవుతుంది అంత బొబ్బట్ల పైన నెయ్యి పోసుకొని తింటే మా ఉంటుంది. మమ్మీ మా అక్క అయితే అసలు బా నెయ్యి ఇంత పోసుకుంటారు. మొన్న మా మమ్మీ ఏదో పచ్చడి వేసుకొని తింటా కూడా ఇంత చొమ్ము నిండా కాల్చుకొని రా అన్నది, అంతా పోసుకొని తిన్నది. ఆ టేస్ట్ విలువ నీకేం తెలుసు, వాళ్ళకి తెలుసు. అయితే బొబ్బట్లు అడిగిర్రు అక్క మన వాళ్ళు. బొబ్బట్లకు పేరు ఇంకోటి ఏంది చెప్పు? బొబ్బట్ల పేరు ఇంకొకటి అదేదో ఉంది, చెప్పు. అంటారు అక్క. ఐఏఎస్ లో ఎట్లా కావు, చదువు ఎట్లా రాదు, కనీసం ఇదన్నా. బొబ్బట్లు అని చెప్పి నేను ఇది అక్కడ పోయిన తర్వాత తెలిసిందే. ముందంతా నేను ఏదో అన్నది పూర్ణాలు, బచ్చాలు, బూరెలు అంటే మనం చేసేటివి, మమ్మీ రౌండ్గా చేయదు, రౌండ్ ఉండేటివి. బొబ్బట్లు, బచ్చాలు, బొబ్బట్లు, బచ్చాలు, ఓలిగలు, ఇంకా పూర్ణం బూరెలు, చపాతీలు అంటారు, బెల్లం అప్పలు, బెల్లం పూరీలు, బెల్లం చపాతీలు అని నువ్వు చెప్పినావు. ఏంది ఇప్పుడు? అయితే ఇదే ఛాలెంజ్. మూడు తెచ్చుకున్నాము, ఎందుకంటే మా అక్క ఇంతకు మించి తినను అన్నది. మా అక్కతో సరైన పోటీ ఇవ్వాలంటే మా అక్కకి ఎంతైతే క్వాంటిటీ ఏంటో ఇష్టమో అంత తెచ్చి పెడదామని చెప్పి అంతే తెచ్చిన. ఇంకొకటి ఎక్కువ పెట్టినా నేను దడుచుకొని రానని చెప్పిన. సర్లే, సరే పో బతుకు, నీకు ఇష్టం వచ్చినా పెడతా, కానీ నాతో పాటు పోటీ పడి తినాలి, తినగలుగుతావా అన్న, చూసుకుందాం అన్నది మా అక్క. సరే అని చెప్పి వచ్చేసినాం. నువ్వా నేనా సై అన్నా అనమాట. అయితే మన సబ్స్క్రైబర్ ఎవరో తెలుసా అక్క అడిగింది, స్క్రీన్ మీద పెట్టినా, నువ్వు కూడా చూసేసి. వీళ్ళు వీళ్ళేనా? అరే నేను ఎవరు అనుకున్నా కదరా, వీళ్ళేనా? అయితే అడిగిన మన ఈ సబ్స్క్రైబర్ మన కోసం, వాళ్ళ కోసం మనం ఇప్పుడు ఈ ఛాలెంజ్ చేస్తున్నాం. మీకోసమే. అయితే ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసే కంటే ముందు నువ్వు ఒక పొడుపు కథ అడగాలి. ఈ రోజు ఛాలెంజ్లో ఏంటంటే ముందే అడిగేస్తాం కానీ మాట్లాడే టాపిక్ అంతా, ఎందుకంటే తర్వాత నేను గ్యాప్ ఇయ్యా. అసలే నేను స్వీట్ లవర్ని కాబట్టి లటక్కున మింగేసి విన్ అయిపోదాం అనుకుంటున్నా, ఛాన్స్ ఇవ్వకుండా. కాబట్టి ఒక అద్భుతమైన ఈ పొడుపు కథల కాన్సెప్ట్ అనేది నాకు ముందే చెప్పాలి. ఒక టఫ్ ముందే చెప్తే నేను కనీసం రీసెర్చ్ ఏదో ఒకటి సింపుల్ అడిగేసేయి. ఒక సింపుల్ పొడుపు కదా, నేను కూడా ఆలోచిస్తాను, నువ్వు కూడా ఆలోచించు ఫాస్ట్గా. తిందులే, ఆగు, ఎంతసేపు అని చూస్తావు వాటిని, ఎప్పుడెప్పుడు తిందామా అని. ఈ భూమి పైన ఎన్నిగానే చెప్పినాక నీకు కదా, అదే నా మీద నాకు అర్థమైంది. ఈ భూమి పైన మనిషి కంటే ముందు ఉన్న ప్రాణం ఏది? మనిషి కంటే ముందున్న ప్రాణం ఎన్నో ఉన్నాయి. అదే ఏది? మనిషి ఎవరి నుంచి వచ్చిరనేదా నీది? కాదు, మనిషి కంటే ముందు అంటే ముందు. అదే మనిషి కంటే ముందు అంటే అన్నీ చెప్తే అది పొడుపు కథ అవుతుంది. మాకు అడిగిన ఈ క్వశ్చన్ ఆన్సర్ మన వాళ్ళకి తెలుస్తుంది, మీరు చేసేయండి. ఇది జస్ట్ ఏంటంటే టైంపాస్కి, పిల్లల కోసం. ఇది మన సబ్స్క్రైబర్లు చిన్న పిల్లలు కూడా చెప్తారు ఇది. అవునా? చెప్పమని చూద్దాం. చెప్పేస్తారు, చూసుకో. అయితే ఇంకెందుకు మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. నిన్న ఉన్న బావ ఛానల్ చూసినా, భయపడ్డా కూడా. ఎందుకు? ఫాస్ట్ తయారవుతున్నాడని. ఎంత ఫాస్ట్ తిన్నాడు చూసినా? అవును. నిన్న ఒక పొడుపు కథ అడగమంటే మా అమ్మ ఒక క్వశ్చన్ అడిగిండు. ఏం క్వశ్చన్ అది? అది ఫస్ట్ మన భారతీయులు కాదు, ఫస్ట్ మన భారతీయులు తింటూ వచ్చిన ఆ తిండి ఒక ఐటమ్ అంటే ఫస్ట్ తినే సాంప్రదాయ ఫుడ్ ఏది? మన పాత పూర్వీకులు అడవి మనుషులు ఏం తింటారు అన్నాడు. భారతీయులు, భారతదేశం ఒక ఫుడ్ అన్నాడు. ఇప్పుడు పప్పు ఇది ఉంటుంది, అట్లా పప్పు కాదంట, పండ్లు. ఫస్ట్ తిన్నది పండ్లే. మరి ఆది మానవుల టైం, ఆది మానవులు కాదు ఇది. భారతీయుల్లో ఇప్పుడు కొంతమంది ఎట్లా ఈ చపాతీలు తింటారు. అవును. వాళ్ళది ఏంటంటే పాతకాలం నుంచి చపాతీలు ఏంటి, అవును, వాళ్ళు అట్లా పండించుకొని చపాతీలు చేసుకుని తినేటోళ్ళు. అట్లా మన ఇండియన్స్ మనోళ్ళు చిరుధాన్యాలు ఉంటాయి చూడ, జావలు చేసుకునేటోళ్ళు, సంగట్లు చేసుకునేటోళ్ళు. ఇంకో మా అక్కకి కూడా తెలిసింది. అయితే తెలుసు జావా ఇంత సిల్లీ క్వశ్చన్ అడిగిందా? నువ్వు ఇప్పుడు అడిగిన దానికంటే అదే కొంచెం టఫ్ ఉందిలే. అదే అయితే ఇంకెందుకు మరి ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఇక మూడు తీసుకున్నాం. ఆగు ఫస్ట్ అన్ని సెట్ చేసుకుంటావా? ఏమైనా దాపెట్టినావా? ఏం దాపెడతారు? ఓడిపోవడానికి నీ వజ్రాలు ఏమైనా దాపెడతారా ఏంది? స్టార్ట్ చేద్దామనేగా.
పప్పి ప్లీజ్ చిన్నది తింటరా రే. నేను చిన్ననే తింటా. నువ్వు అంత ఆగిత్తం చేయొద్దు. స్టార్టా? ఇదిగోండి ఉండు 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 అలాగ ఒక విషయం చూపించాలి. చూపి. ఇదిగో స్టార్టా? ఇట్లా నెయ్యి పోతా. స్టార్ట్. కావాలనే చేస్తున్నావు కదా. ఎన్ని సంవత్సరాల క్రితం బొబ్బట్లు ఇవి ఎండిపోయినాయి. తెచ్చింది ఎక్కడ నుంచి అనుకున్నాం? పేరు చెప్పక రే. వెళ్ళే మీ ఫేవరెట్? అయ్యో అది కాదు, పుసుకు పుసుకు మన అన్ని నిజాలు చెప్పదు. వీడియో ముందు ఏమైనా బాగాలన్న భయమే. వీడియోకి ముందు నేను సొట్ట తినాలనుకుంటా. వీడికి వచ్చిన తర్వాత సీన్ వేరుగా ఉంటాను. నాకు తెలుసురా నీ గురించి. ఎండిపోయినాయి రా ఇవి. ఎన్నేళ్ళవా? నువ్వు మంచిగా ఇంకా అది వేసుకొచ్చుకున్నావుగా. ఏవైనా ఇంట్లో వేసుకుంటే సూపర్. మమ్మీ ఎంత బాగా చేస్తుంది ఇవి. ఈ బొబ్బట్లని మీ ప్రాంతాల్లో ఏమని పిలుస్తారు కామెంట్ చేయండి సార్. అవునవును, రాయలసీమలో అయితే ఒలిగలు అంటారు, మన తెలంగాణలో అయితే బచ్చాలు అంటారు, ఆంధ్రాలో అయితే బొబ్బట్లు అంటారు. మీరేమంటారు? యుఎస్లో ఏమంటారు? అరేబియన్ కంట్రీస్లో ఏమంటారు? అరబ్ కంట్రీస్లో ఏమంటారు? డెజర్ట్ కంట్రీస్లో ఏమంటారు? సీ కంట్రీస్లో ఏమంటారు? వాటర్ కంట్రీస్లో, చైనాలో ఏమంటారు? బ్యాంకాక్లో అసలు ఉంటాయా వాళ్ళ దేశాలలో ఇలాంటి అద్భుతమైన వంటకాలు? మన తెలుగు వాళ్ళు ఉంటాయా? అసలు కాకుండా బాగా ఫుడ్డే ఉంటుందా అని. ఒక బెల్లం, ఇందులో శనగపిండి బెల్లం ఉంటుంది. ఇప్పుడు పూరి పిండి కదా, ఇది మైదా. మైదానే కాదు, మమ్మీ వేస్తే గోధుమ పిండితో వేస్తుంది. మైదా పిండి మంచిది కాదుగా. అస్సలు మంచిది కాదు మన. అది కాదు. అది కాదురా, నువ్వు కావాలని ఛానల్లో తీసుకొచ్చి నన్ను గుసబెట్టి నీ వాళ్ళతో నన్ను తిట్టిద్దామని డిసైడ్ అయినావు కదా. మరి ఎందుకంత ఏదో మునిగిపోతున్నట్టు అట్లా మింగిను లప్ప లప్ప. ఎవరో వెనకాల తరిమి కొట్టి చంపుతున్నట్టు. అంటే మన సబ్స్క్రైబర్ ఛాలెంజ్ అన్న ఛాలెంజ్ లా చేయాలన్నారు, వాళ్ళ కోసం చేసిన. అది కాదు, నీ ఛానల్లో నువ్వు కూడా ఛాలెంజ్ లాగా చేయవా? నేను చేస్తాను కానీ అప్పుడప్పుడు ఇంకా సూపర్ ఫాస్ట్ చేయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు మన వాళ్ళు. అందుకే నేను ఒకటి తినేలోపు నువ్వు 3 వేసేసినావు అనమాట. చూపించేది 2 into ఫాస్టా? ఓన్లీ 1 ఉంది. నేను 2 తినేలోపు మా వాడు 3 తినేసిండు. ఇంకా తిప్పుతావా నువ్వు? అది పలిగిందంటే చంప వాయిస్. ఇప్పుడు వాడని కూడా లేదురా, కొత్త అన్నీ తీసుకొస్తావు. గీకుని సార్లే, జీవవాసన వస్తుంది ఎందుకు? నేను నాకు ఇందాక నుంచి వస్తుంది. నేను నీ దగ్గరనేమో వీడియోలో ఎందుకు చెప్పడం అనుకున్నా. కథలు పడకు. నువ్వు మాట్లాడినప్పుడు నీ నోట్ల నుంచే వేయి. రేపు నువ్వు ఇది అంటుంటే ఇందా నుంచి వస్తుంది నాకు. ఎందుకు వీడియో చెప్పుడు? గబ్బులు వేస్తుంది. నువ్వు ఇట్లా చూసినప్పుడే నాకు గబ్బులు వేసింది. వీడియోలో ఎందుకు చెప్పుడు అనుకున్నా. నోట్ల నుంచి జీయ వాసన వస్తుంది. మా అక్క మైలగాడతారు అంతా.
పైన క్లీన్ చేయదు మా అక్క. క్లీన్ వస్తుంది చేయరా? గాలికి, ఆ గాలి అంతా కిందికి వస్తుంది. నా అంత లేదు. నీ దగ్గరది మెల్లగా అట్లా కవర్ చేసినావు లేతి. నా దగ్గర నుంచి ఎందుకు వస్తుంది అక్క? సువాసన వస్తుంది. ఛీ నువ్వన్నా అత్తర్లో కొట్టుకుంటుంటే ఎప్పుడు తూ, నేను ఉన్న అవి కొట్టుకుంటావు కాబట్టి అన్ని మిక్స్డ్ అయ్యి గబ్బు వాసన వస్తుంది. అయితే ఇదన్నమాట, చూసిరా తుక్కు నిజంగానే ఏమన్నా సచ్చిందంట మరి ఈడ? తుక్కు తుక్కు ఓడిపోయింది. అట్లా గబ్బులు వేస్తుంది. ఏదో వచ్చిందో ఏదో మరి ఏమైందో నాకు అప్పుడే వచ్చింది. వీడియో స్టార్టింగ్లోనే వస్తేనే నేను ఎందుకు చెప్పడం అనుకున్నా. వదిలేసినా కూడా మళ్ళీ నా పైన వస్తుంది మా అక్క. మా అక్క కాడ వచ్చిందో మరి కింద ఈ గ్రాఫ్ కాడకి వచ్చిందో మా అక్క. కాదు కాదు, నీకాడి నుంచే, అది కూడా నీ నోట్లే దించి. అంతే మా అక్క చూసిరుగా. ఆ నెయ్యి అయితే కాదుగా, ఆ నెయ్యి వేసుకుని నీ కాడి నుంచి వచ్చింది అక్క. అవును, నువ్వు మొన్న చేసినట్టు. అయితే మా తమ్ముడు ఆ వీడియో నేను చెప్పిన, అరే నేను చూస్తారా ఆ వీడియో తీయద్దురా క్లిప్పింగ్ అన్న. అయినా కూడా మా తమ్ముడు ఆ క్లిప్పింగ్ ఎగరగొట్టేసిండు. ఏంది తెలుసా, వీడియో ఎడిటింగ్ ఆడే చేసుకుంటాడు. ఆడికి నచ్చని ఏమైనా ఉంటాయి, ఆడి నవ్వినప్పుడు పళ్ళు వెళ్ళింది, ఆడి నవ్వినప్పుడు నాలుగు వెళ్ళింది, అవన్నీ తీసేస్తాడు. అంత లేదు. అదే నేను నవ్వినప్పుడు నా ముక్కలకేంచి కాస్తున్నా కూడా ఏమన్నాడు. ఇది నాన్ స్టాప్ వీడియో, ఎక్కడ కట్ చేయను నేను. ఏ వీడియోస్ లో కట్ మొన్న స్టోరీలో కట్ చేసినావా లేదా? మొన్న అయితే కట్ చేసిండండి. వాడు వాసన చూసిండు, ఏది స్ట్రాబెర్రీస్ని వాసన చూసి ముద్దు పెట్టుకున్నాడు. నాకంటే చెప్తుంది నమ్మకురి. అయితే ఇది అండి మా ఛాలెంజ్. తక్కువగా చిత్తుగా అసలు ఇంకేమైనా పేర్లు ఉంటే అన్ని పేర్లు మా అక్కనే ఓడిపోయింది. వేస్ట్ మా అక్క. ఛాలెంజ్ చక్కగా చేయదు, అయినా కూడా అక్కనే కావాలంటాడు. అక్క కావాలి మరి, అక్కని చూపించి ఒక న్యూస్ తెచ్చుకోవాలి కానీ. అక్క ఒక బక్రాది దొరికింది, పక్కన కూర్చోబెడదాం అంటే. తిట్టేటోళ్ళు ఎవరైనా ఉంటే అక్కని తిట్టేసుకుంటారు, నేను సేఫ్ అనుకుంటావు కదరా నువ్వు. అయితే ఇది అనమాట ఛాలెంజ్. మా అక్కతో కారం వేపని చెప్పరు, మా అక్క కారంకి అయితే రెడీ. మా అక్క కారం, మొన్న మమ్మీ చెప్పింది. మా అక్క కారం ఐటమ్స్ ఏమన్నా చెప్పారు అనుకోండి, కారం ఐటమ్స్ కానీ చికెన్, అది వాడు పిలవకుండా నేనే వచ్చి కూర్చుంటా, వాడు ప్లేట్లో కలుపుకొని వస్తే చాలు. అలాంటివి మంచిగా కామెంట్ చేయండి, మేము అన్నీ చేస్తాం. స్వీట్లు కూడా ఏదైనా తినాలని ఉంటే కూడా చెప్పండి, పర్లేదు. ఈసారి మా వారి ఇంట్లో ఉన్నప్పుడు ఆయన్ని కూర్చోబెడతాం, ఎందుకంటే మా వారికి స్వీట్లు అంటే ప్రాణం, నాకు హాట్లు అంటే ప్రాణం, మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. చెప్పింది చాలేటి, నా దాంట్లో నీ గురించి అనుకుంటున్నావు. సరే ఆపేస్తలే కానీ ఇది అండి. ఇంకా ఇలాంటి మంచి మంచి ఛాలెంజెస్ కానీ ఇంకా మంచి మంచివి. అది కాకుండా ఫస్ట్ మా అక్క అడిగిన అద్భుతమైన IAS క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఏంది మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీ అందరి కోసం. భూమి పైన మనుషుల కంటే ముందు పుట్టిన ప్రాణి ఏది? ముందు పుట్టిన జీవి కదా, ప్రాణి. ముందు పుట్టిన ప్రాణి అంటే ఏదో కామెంట్ చేసేయండి. అట్లే ఏమేమి కావాలో కామెంట్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పే ఇంకో విషయం చెప్పాను. ఇదే సినిమాలది కొన్ని ఇకపై నేను కొన్ని వేద్దాం అనుకుంటున్నా. అదే అర్థమైందో లేదో చూద్దాం. మా అక్క ఫేవరెట్ సినిమా అది. మా అక్క ఫేవరెట్ అంటే ఫేవరెట్ సినిమా. అవును, ఒకప్పుడు అందరికీ ఫేవరెట్ ఉంటది అది. అవును, అందరూ బాధపడి ఉంటారు. మా మంచి మంచి సినిమాలు 90s పిల్లలు వాళ్ళందరూ ఆ సినిమా చూసుంటారా? ఇప్పుడు ఎవరు చూస్తారు? అప్పట్లో అంటే అప్పుడు మనకి ఇంకేం సినిమాలు అక్క, ఈ నెట్ఫ్లిక్స్ లు ఇవేమన్నా ఉన్నాయి లేవు కాబట్టి టీవీలో యాడ్లు కూడా మనం వెయిట్ చేసేటోళ్ళం. అవును, గంటలు కూర్చొని వేసిన సినిమాని మంచిగా హ్యాపీగా చూసేటోళ్ళం. అందుకే మనకి ఆ స్టోరీలు అన్ని తెలుసు. అవును, లేదంటే ఆ పోస్టర్ చూసి మనం స్కిప్ చేసేసి మనకు నచ్చింది పెట్టుకుంటాం. ఇప్పుడున్న ఆప్షన్ అయితే అదే. ఇకపై ఎవ్రీడే నేను వస్తే మాత్రం పొడుపు కథలు తీసేద్దాం నా దాంట్లో. డాన్సులు చేస్తుంది, పాటలు పాడుతుంది. డాన్సులు చెయ్యగాని ఒక సైన్ ఒకటైతే చెప్తా, అదే సినిమాలో మీకు గెస్ చేయాలి. మా మమ్మీ ఏమో పొడుపు కథ, మమ్మీ అయితే పొడుపు కథలు అడిగి, నేను వస్తే మాత్రం ఇట్లాంటివి అడుగుతా. పొడుపు కథకి చెప్పుర్రి, మీ ఇంటెలిజెన్స్ని టెస్ట్ చేస్తా. అట్లనే ఇది నేను ఇందాక చెప్పింది ఏ సినిమాలదో అది చెప్పండి. అసలు మీరు ఎంతమంది సినిమాల మీద గ్రిప్ ఉందో చూద్దాం. నెక్స్ట్ ఏ ఛాలెంజ్తో మీ ముందుకు రావాలి చెప్పండి. దేనికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో నెక్స్ట్ ఆ ఛాలెంజ్తోని మా తమ్ముడు మేము ముందుకు వస్తాడు. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.